హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగంధర్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక రిస్క్ వర్క్ వచ్చానన్న. ఇది సైట్లోకి వచ్చే రోడ్ అనమాట. ఓకే, ఇది రోడ్డు వేరే సైట్లోకి వెళ్ళే రోడ్డు. ఈ రోడ్డు నుంచి ఒక సైటు అనేది నేను ఈరోజు లెవెల్ చేయాలి. అది రిస్క్ వర్క్ అన్న. ఇక్కడ కనిపిస్తుందా ఇంటి వెనకాల? ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈడ సైడు ఫౌండేషన్ తీయాలన్నమాట. ఫౌండేషన్ అంతే కట్టడం కట్టేదానికి. ఓకేనా? సో జేసీబీ అయితే తీసుకొచ్చాను. ఇక్కడ చూడండి, అంటు అమ్మాలు అయితే 2 ఉన్నాయి. నేను జేసీబీ అయితే పైన పెట్టి గ్రీస్ అంతా కొట్టి రెడీగా పెట్టాను. ఇంకా పార్టీ రాలేదు. తను వచ్చాక అంటు అమ్మం కొట్టి వచ్చేసాడు. ఓకే, అంటు అమ్మం తీసేసి అక్కడ ఒక సైడ్ పెట్టేసి వర్క్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే అన్న, ఇప్పుడైతే ఇది ఆ స్థలంగా అయినా అంటు అమ్మం కొట్టేదానికి అయితే ట్రై చేసి అంటు అమ్మం అయితే కొట్టేశాడు. అంతే తీసుకున్నాడు. ఓకే, ఒకటి కాదండి, 2 ఉన్నాయి అరటి అమ్మాలు. ఒకటి నాకు ఇస్తా అని చెప్పినాడు. చూద్దాం సాయంత్రం ఇస్తాడా లేకపోతే 2 ఎత్తుకెళ్ళిపోతాడా ఏమో తెలియదు కదా. ఇస్తామన్నాడు. ఇస్తానంటే ఇస్తాడనేసి అనుకుంటున్నాను. ఓకేనా? ఒకటి అయితే ఇది 2వది. అంటే ఇస్తానన్నాక నేను పోకపోతే బాగుంటుందా? నేనుగా పోయి 2వ దానికి కొట్టేదానికి సహాయం చేశాను. చూశారు కదా 2 అంటమ్మలో. ఇక్కడ పైనాపిల్గా ఉన్నాయండి. పైనాపిల్ చూడండి, అంతే బాగున్నాయి కదా, పెద్ద కాయలు పైనాపిల్. అది నాకు వద్దండి. ఈ వర్క్ అయితే స్టార్ట్ చేసాను. ఓకే, వర్క్ అనేది స్టార్ట్ చేసి చేస్తాను. వేరే ఇక్కడ సలంగాల అయిన వాళ్ళ కొడుకు వచ్చిందంటే వీడియో తీయమని చెప్పాను అనమాట. చూడండి, ఆ సైట్ అనమాట. ఇంతే ఇంచేపు నేను అరటి అమ్మం తీసా కదా, ఆ సైటు. ఇది ఇంటి పక్క ఉన్న సైటు. ఓకే, సో బండి అయితే స్టార్ట్ చేశాను. పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి, మొక్కలు నేను వెరుతున్నాను అనమాట. అంతే ఒక మొక్కలో ఆ వేస్ట్ అంతా తీసి ఒక సైడ్ వేయాలి కదా. సో అంతే అన్న చెత్త తీసేందుకు స్థలం సూపర్గా వచ్చిందండి. చూడండి, ఈ సైడ్ తీయాలి ఫౌండేషన్. ఓకే, ఎలా తీయాలో ఏమో తెలియదు, అయితే మాత్రం తీయేస్తాను. పని చేస్తా అంటే ఐడియా అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది ఏదైనా అంతే. సో ఫస్ట్ అనేది మనం దిగాలి. దిగినాక ఆటోమేటిక్గా అన్ని వర్క్లు అనేవి జరిగిపోతాయి. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ ఇంటి సైడ్ ర్యాంప్ వేసుకొని స్టెప్ మాత్రం ర్యాంప్ వేసుకొని లోపలికి దిగాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేనైతే అది దిగేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. ఇప్పుడు చూడండి, అంతే ఆ లాస్ట్కి వెళ్ళి సైట్లో లాస్ట్కి వెళ్ళి ఆ ఇంటి సైడ్ చూడండి ఈ విధంగా చేసుకుంటా వచ్చినాను. అంతే ఇక్కడ నుంచి పెద్ద కట్టడం కడతారు పైకి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఈ విధంగా నేను బండి వచ్చేదానికి ర్యాంప్ అనేది ఈ విధంగా చేసుకొని వచ్చాను. ఇలా చేస్తేనే కదండి ఫౌండేషన్ తీయగలుగుతాను నేను. ఓకే, ఇప్పుడు ఆ మన్ను తీసే దగ్గర పైకి వేసే దగ్గర చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నేను పైకి వెళ్ళి ఆ మన్ను అంతా తీసి లెవెల్ చేసేస్తాను. చేశాక ఈ విధంగా వచ్చిందండి లాస్ట్. చూడండి ఫౌండేషన్ అంటే ఇంటి అంటే ఇది ఇల్లు ఫస్ట్ చూపించా కదా, ఆ ఇల్లు. ఆ ఇంటి వెనకాల ఈ విధంగా ఫౌండేషన్ తీయడానికి. ఓకేనా? లాస్ట్ ఫినిష్ అంతా అయిపోయింది. ఇక్కడ రాళ్ళు దింపేదానికి అంతా లెవెల్ చేశాను. ఇక్కడ కట్టడానికి లెవెల్ చేశాను. నీట్గా వచ్చింది కదండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, పైన రాళ్ళు అంటే టిప్పర్ రాళ్ళు తీసుకొని వస్తే అక్కడ దింపచ్చు. మార్నింగ్ చూపించా కదా ఇందాక పైనాపిల్ చెట్లు. మార్నింగ్ వర్క్ స్టార్ట్ చేసేప్పుడు అరటి అమ్మం కొట్టాం కదా, అది నాకు ఒకటి ఇస్తానని చెప్పారన్నమాట. ఇచ్చినారనమాట. ఓకే, చూస్తున్నారా? సలంగా నేనైతే అంటు అమ్మం ఇచ్చినారు. చాలా చాలా మంచివాడు ఉండోయి. నాకైతే బత్తాగారు ఇచ్చాడు. ఓకే, మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం. నేను చేసిన వర్క్ ఎలా ఉందో ఒకసారి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, బై.